హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బాత్రూంలో వాటర్ కనెక్షన్ ఎలా తీసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా చూపిస్తాను. అవి పైపులు ఎలా వేయాలి, ఎంత సైజు ఏంది అనేది మొత్తం నేను ఈ వీడియో ద్వారా పూర్తిగా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఈ వీడియో ఓన్లీ మేస్త్రి పని చేసే వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి అవగాహన కోసం వీడియో. ఈ ప్లంబర్లు అయితే స్కిప్ చేయొచ్చు, మీకు తెలియని వారైతే వీడియో చూడొచ్చు. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ మనం పైప్ లైన్ ఎక్కడ పాయింట్లు ఉన్నాయో చూసుకొని మార్కింగ్ చేసుకొని ఇలా మిషన్తో మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఆ గాడీలు మొత్తం 1.5 ఇంచ్ వరకు మొత్తం షిప్పింగ్ చేసుకోవాలి. మనకి 1 ఇంచ్ పైప్ వేస్తున్నా కాబట్టి నేను 1.5 ఇంచ్ వరకు లోతు కొట్టేసుకున్నా. ఇవి పాత గోడలు, 1.5 అంగుళం లోపలికి ఉండాలి. అదైతే మనకి పైపులు బయటికి రాకుండా నీట్గా ఉంటాయి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉన్నప్పుడు మనం మొత్తం 1 ఇంచ్ లైన్ తీసుకోవడం బెటరు. ఎందుకంటే గీజర్లోకి షవర్లోకి వాటర్ రావు, లేదా పైన ట్యాంకీ అనేది హైట్ తీసుకోవాలి, ప్రెజర్ అనేది రాదు. 1 ఇంచ్ పైపులు వేసుకుంటే కొంచెం ప్రెజర్ అనేది ఎక్కువ వస్తుంది. మీకు ఆ పైపులు కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి కిచెన్ లైను. కిచెన్లో నీట్గా గాడి కొట్టేశాను. ఇది బాత్రూమ్. ఇది మొత్తం నీట్గా గాడి లైన్ మొత్తం కంప్లీట్ చేశాను. చూడండి ఎట్లా ఉన్నాయో. మనకి ఎక్కడెక్కడ పైపులు వస్తున్నాయో మొత్తం గాడీలు కొట్టి పెట్టుకున్నా. ఇలా చుట్టూ మొత్తం కొట్టేశాను గాడి. పాయింట్లు ఉన్న కూడా మొత్తం గాడి కొట్టేశాను. ఇది మీరు చూస్తున్నది 1 ఇంచ్ పైప్. ఇది 1 ఇంచ్ పైపు క్లాస్ 1 పైప్. ఇది క్లాస్ 1, క్లాస్ 2 2 పైపులు ఉంటాయి. ఇది 3/4 సైజ్ అంటారు, 30 అంగుళం. ఇది క్లాస్ 1. క్లాస్ 2 పైపులు అనేవి మీకు గేజ్ తక్కువ ఉంటాయి, హాట్ వాటర్కి పనికిరావు. ఇవైతే కూల్ వాటర్, హాట్ వాటర్ రెండు నడుస్తాయి. క్లాస్ 2లో తీసుకుంటే హాట్ వాటర్ వచ్చినప్పుడు అవి ఖరాబ్ అయిపోతాయి. క్లాస్ 2 పైపులు గేజ్ తక్కువ ఉండడం వల్ల ఇలా హాట్ వాటర్కి ఇలా మెల్ట్ అయిపోయి పగిలిపోతాయి. మీరు క్లాస్ 1కి క్లాస్ 2కి పెద్ద రేట్ ఏం తేడా ఉండదు. ఒక పైప్కి వచ్చేసి 20 రూపాయలు ఏం తేడా ఉంటుంది. క్లాస్ 1కి క్లాస్ 2కి క్లాస్ 1 పైపులే బెటరు. మీకు గేజ్ ఉంటుంది, పైపులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బ్రాస్టీ, ఏ కాదా బ్రాస్టీ. ఇలా 1 ఇంచు, ఇట్లా 1/2 ఇంచ్ ఉంటుంది ట్యాబ్ పెట్టుకోవడానికి. 1 ఇంచ్ బై 3/4 ట్రెడిషనల్. ఇది 3/4 టీ. ఇది బ్రాసెల్ బో, 3/4 బ్రాసెల్ బో. ఇది కప్లింగ్, 3/4 కప్లింగ్, 3/4 ఎల్బో. ఇది 3/4 బ్రాస్టీ. ఇది బ్రాస్టీ 1 ఇంచ్ బై 3/4 ట్రెడిషనల్. 1 ఇంచ్ బై 3/4 ట్రెడిషనల్. ఇది 1 ఇంచ్ టీ. ఇది ఇది ట్రెడిషనల్. ఇది 1 ఇంచ్ 3/4 ట్రెడిషనల్. ఈ వాల్ మిక్చర్ సెట్టు ట్యాప్లు వస్తాయి కదా, అది వాల్ మిక్చర్ సెట్టు కింద నుంచి 3 ఫీట్లు ఉండాలి. ఒక 4 ఇంచులు 2 ఇంచులు మనకి టైల్స్ అయినా కానీ ఇంకా 32-34 ఇంచుల వరకు ఉంటుంది. ఇది సెట్ చేసేటప్పుడు ఒకసారి కరెక్ట్ లెవెల్ చూసుకోవాలి, లెవెల్ హైట్ కొలుచుకోవాలి. ఇది లెవెల్కి సెట్ చేస్తున్నా, లేకుంటే క్రాస్ అవుతుంది. ఇది ఇంతకుముందు ఇవి విడివిడిగా పెట్టేవాళ్ళు బ్రాసెల్ బోలు. ఇప్పుడు ఇది సెట్ వస్తుంది, ఒకటే సెట్టు. నేను సెట్ తెచ్చాను. ఇది 400 రూపీస్ వరకు ఉంటుంది. ఇది షవర్కి, మళ్ళీ హాట్ వాటర్ కూల్ వాటర్కి వస్తుంది. గీజర్లోంచి హాట్ వాటర్ కిందికి వస్తాయి, ఇక్కడ మళ్ళీ షవర్కి పైకి ఒక కూల్ వాటర్ పోతాయి, మళ్ళీ ఒక కూల్ వాటర్ ట్యాప్. మొత్తం 3 ట్యాపులు వస్తాయి. ఇప్పుడు ఈ పైపు 1 ఇంచ్ పైపు పైన ట్యాంక్ నుండి కిందికి వచ్చే వాటరు, ట్యాంక్ నుండి కిందికి వచ్చే కనెక్షన్, ఈ మెయిన్ కనెక్షన్. ఇది తాగొద్దు, అందుకే నేను అడుగుతా. తాగొద్దు అట్టుగా, అందుకే
పైనుండి ట్యాంకీ నుండి వచ్చే పైప్కి ఇక్కడ టీఏసీ కిచెన్లోకి ఒక పైపు పెట్టేశాను. ఏగెన్స్ 3/4 రెడీసీలు వేసి పైప్ కిచెన్లో తీసుకున్నాను ఒకటి అక్కడ. ఇప్పుడు కట్ చేసి వేసేది గీజర్ కనెక్షన్, అది కూల్ వాటర్ హాట్ వాటర్ గీజర్ కనెక్షన్. అది ఇవి పాత గోడలు లేనందుకు ఇటుకరాయి మట్టి ఇటుక, అది దానివల్ల మట్టి ఎక్కువ వస్తుంది, దుమ్ము. అవి థ్రెడ్లలో క్యాప్లు పెట్టేస్తున్నా, డమ్మీ క్యాప్లు. అవి డమ్మీలు పెట్టేస్తే లోపల మట్టి పోకుండా ఉంటుంది. ఇప్పుడు అది షవర్ కనెక్షన్, అది షవర్ కనెక్షన్ ఎంత అని కొలత తీసుకొని కటింగ్ చేసి పైప్ పెట్టేస్తాను. మన షవర్ పైప్ అనేది పైన సీలింగ్ నుంచి 6 ఇంచులు కిందికి ఉండాలి. బ్రాసెల్గా మన టాప్ ఫిట్టింగ్ చేయడానికి కూడా నీట్గా ఉంటుంది, కొంచెం ఇబ్బంది లేకుండా. పానాలు అయితే తిరగాలి కదా, ఒకళ్ళు మరి సీలింగ్ టచ్ చేస్తారు, అది ప్రాబ్లం అవుతుంది, పెట్టడానికి రావు. ఒక 6 ఇంచులు గ్యాప్ ఉండాలి కిందికి. అలాగే గీజర్ పాయింట్లు కూడా 6 ఇంచులు గ్యాప్ ఉండాలి. మనకి కూల్ వాటర్ హాట్ వాటర్ రెండు పైన వస్తాయి కదా, వాటికి 6 ఇంచులు డిస్టెన్స్ ఉండాలి ఒకదానికి ఒకటి. ఇప్పుడు పెట్టే పైప్ కూడా 1 ఇంచ్ లైన్ తీసుకుంటున్నా. అది అక్కడ కిందికి వచ్చేసి గలీలో పోతుంది. గలీలో ఒక ట్యాప్ కావాలి, వాష్ ఏరియా ఉంది, దానికోసం 1 ఇంచ్ లైన్ కిందికి దింపుతున్నా. నేను వీలైన వరకు చుట్టూ రౌండ్ 1 ఇంచ్ లైన్ తీసుకున్నా. 1 ఇంచ్ లైన్ తీసుకొని రెడీషీలు వేసి మిగతా పెట్టేసుకుంటున్నా. అక్కడ 1 ఇంచ్ లైన్ వేసి కింద రెడీషీలు వేసేది 1 ఇంచ్ 3/4 రెడీషీలు వేసాను. రెడీషీలు వేసి అక్కడ నుంచి 3/4 లైన్ తీసుకెళ్తాను. ఇక్కడ ఇండియన్ కుండీకి ఫ్లష్ ట్యాంక్ ఉందండి, ఫ్లష్ ట్యాంక్ కనెక్షన్ ఉంది. ఈ ఫ్లష్ ట్యాంక్ కోసం ఒకటి బ్రాస్టీ వేసుకున్నా. యాంగిల్ కాక్ వస్తుంది కదా, యాంగిల్ కాక్ కోసం బ్రాస్టీ, అది మొత్తం 1 ఇంచ్ లైన్ వస్తుంది. 1 ఇంచు 1.5 ఇంచు బ్రాస్టీ తీసుకున్నా. ఫ్లష్ ట్యాంక్కి మనకి సెంటర్ నుంచి ఎక్కడ వస్తుంది ఏదో చూసుకొని ఆ పాయింట్ కరెక్ట్ పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ దాని బ్యాక్ సైడ్కి అయితే ఇబ్బంది అవుతుంది. ఫ్లష్ ట్యాంక్ కాడ నుంచి పక్కకు ఉండాలి అది. జనరల్గా నేను ప్లంబింగ్ వర్క్ చేయను. ఏదంటే ఇది మెటీరియల్తో వచ్చింది, మొత్తం సైడ్ మొత్తం నాకే ఉంది, అలా అని నేనే వర్క్ చేసుకుంటున్నా. అది ఈ ట్యాప్లలో గీజర్ పాయింట్లు, ఈ షవర్ పాయింట్లలో మీకు వాటర్ ప్రెషర్ ఎక్కువ రావాలంటే 1 ఇంచ్ పైపులు వేసుకోండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, 1 ఇంచ్కి వెళ్ళిపోతే మీకు ఇబ్బంది ఉండదు. కొంచెం వాటర్ ట్యాప్లలో స్పీడ్ వస్తాయి. మీకు 4-5 ఫ్లోర్లు ఉంటే G+4 G+5 అట్లా హైట్ మీద ఉంటే ప్రాబ్లం ఉండదు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉన్న వాళ్ళకి కొంచెం వాటర్ తక్కువ వస్తాయి. 1 ఇంచ్ పైపులు వేసుకుంటే కొంచెం బెటరు.
ఈ బాత్రూమ్కి నేను గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మొత్తం 1 ఇంచ్ పైప్ లైన్ తీసుకున్నా పైన ట్యాంక్ నుంచి. ఈ పైన 1 ఇంచ్ పైప్ కనబడుతుంది, అది పైన ట్యాంక్ నుంచి కూల్ వాటర్ కిందకి వస్తుంది. కిందకి వచ్చి ఇట్లా ఒకటి రెడిషల్ టీ చేశాను. రెడిషల్ టీ చేసి ఇక్కడ కిచెన్లోకి కనెక్షన్ తీసుకున్నా. ఆ కిచెన్లో 3/4 లైను మీరు చూస్తున్నది సింక్. అది ఆ సింక్కి వాటర్ కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ అది. మళ్ళీ అక్కడ నుంచి పైకి వాటర్ ప్యూరిఫైయర్ కనెక్షన్ ఒకటి తీసుకున్నా. బ్రాసెల్ పోసాను అక్కడ. మళ్ళీ వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది కదా, దానికి కనెక్షన్ అది. సింక్ దగ్గర ట్యాపు. అలాగే కిందికి వచ్చి ఒక పైప్ ఇలా కిందికి వచ్చేసి ఒక టీ వేసాను. 1 ఇంచ్ టీ వేసి ఇక్కడ కనెక్షన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ గీజర్ పాయింట్ పైకి వచ్చింది. పైకి కూల్ వాటర్ వస్తుంది దీనికి. కింద నుంచి గీజర్ పాయింట్ కూల్ వాటర్ పైకి వచ్చి మళ్ళీ దీంట్లోకి హాట్ వాటర్ వస్తుంది. ఈ గీజర్లో పోయి హాట్ వాటర్ దీంట్లోకి వస్తుంది. దీని నుంచి మళ్ళీ కిందికి వచ్చేసి ఇలా హాట్ వాటర్ లైన్ ఇట్లా పోయి ఇక్కడ వాల్ మిక్సర్ సెట్ ట్యాప్లు ఉన్నాయి కదా, ఆ ట్యాప్లోకి హాట్ వాటర్ వస్తుంది. ఈతలదేమో ఒకటి ఇది కూల్ వాటర్, ఇది కూల్ వాటర్ ట్యాప్. ఇది మన వాల్ మిక్సర్ సెట్లో వస్తుంది. మళ్ళీ ఇదేమో షవర్ పాయింట్ ఇట్లా పైకి పోతుంది. 3/4 లైన్ వచ్చినాయి. పైన ఒకటి కింద ఒకటి బ్రాసెల్ పోస్తుంది షవర్ పాయింట్. మరి ఈ 1 ఇంచ్ లైన్ మొత్తం కూల్ వాటర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కిందికి పోయి ఎల్బో వేసి ఇక్కడ రెడీషల్ వేసాను. 1 ఇంచ్ 3/4 రెడీషల్ వేసి 3/4 లైన్ మళ్ళీ ఇట్లా బయట తీసుకున్నాను ట్యాప్ కోసం. దీని వాల్ మిక్సర్ సెట్ అంటారు. మళ్ళీ ఇక్కడ కార్నర్లో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ట్యాప్ కనెక్షన్ ఇచ్చాను. ఇదేంటి యాంగిల్ కాప్ వస్తుంది. ఇక్కడ యాంగిల్ కాపు నా వాటర్ ట్యాంక్ వస్తుంది. కుండీకి ప్లస్ ట్యాంక్ వస్తుంది కదా, ఆ ట్యాంక్ కనెక్షన్ కోసం తీసుకున్న ట్యాప్. ఇక్కడ మళ్ళీ ఎల్బో వేసుకొని ఇక్కడ సేమ్ ఇట్లా 1 ఇంచ్ లైన్ కంటిన్యూ అయింది. ఇంకోటి రెడీషల్ టీ వేసి ఒక ట్యాప్ పాయింట్ పెట్టాను. ఇక్కడ ఇండియన్ కుండీకి ట్యాప్ కావాలి కాబట్టి ఇక్కడ 2-in-1 ట్యాప్ పెట్టుకోవచ్చు. 2-in-1 ట్యాప్ హెల్త్ ఫాస్ఫేట్ కోసం 2-in-1 ట్యాప్ వాడుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఎల్బో వేసుకొని ఇది 1 ఇంచ్ లైన్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ రెడీషల్ వేసాను. 1 ఇంచ్ 3/4 రెడీషల్ వేసి బయటకు ఒకటి పాయింట్ తీసుకున్నాను. ట్యాప్ కనెక్షన్ బయటకు తీసుకున్నాను.